విజువల్ వండర్ అవతార్ మూవీ గురించి అందరికీ తెలిసిందే. 2009లో రిలీజ్ అయిన అవతార్ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. పండోరా అనే మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాడు దర్శకుడు జేమ్స్ కెమెరూన్. ఇక ఈ సినిమాకు సీక్వెల్స్ ఉంటాయని అప్పుడే ప్రకటించాడు జేమ్స్. ఈ నేపథ్యంలో పార్ట్ 2ని అవతార్ ది వే ఆఫ్ వాటర్ పేరుతో 2022లో విడుదల చేయగా బ్లాక్ బస్టర్ అయింది. కానీ లేటెస్ట్ గా వచ్చిన పార్ట్ 3 మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. అవతార్ ఫైర్ అండ్ యాష్ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాకు రెండో పార్ట్ నే మళ్ళీ చూసినట్లుగా ఉందని రివ్యూస్ వచ్చాయి. దీంతో ఇకపై అవతార్ సిరీస్ ను ఆపేస్తే బెటర్ అనే కామెంట్స్ వస్తున్నాయి. కానీ జేమ్స్ నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ అవతార్ ఫ్రాంచైజీ మాత్రం ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. 3 అవతార్ సినిమాలను కలిపి ప్రపంచవ్యాప్తంగా $5.6 బిలియన్ పైగా గ్రాస్ వసూలు రాబట్టినట్లు సమాచారం. ఇంకా ఈ సినిమా థియేటర్లో రన్ అవుతుంది కాబట్టి ఈ మొత్తం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. మొత్తంగా అవతార్ ఫ్రాంచైజీ ప్రపంచ సినీ చరిత్రలో విడుదలైన అన్ని ఫ్రాంచైజీలలో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫ్రాంచైజీగా నిలవనుందని అంటున్నారు. ఇక అవతార్ తర్వాతి స్థానాల్లో స్టార్ వార్స్, జురాసిక్ వరల్డ్, స్పైడర్ మ్యాన్ వంటి భారీ ఫ్రాంచైజీలు ఉన్నట్లుగా చెప్తున్నారు.